ప్రపంచ దేశంలో చావు కూడా అని ఆకలి రాజ్యం సినిమాలో పాటిన్నారు కదా. చావు కూడా పెళ్లి లాంటిదే కాదు, అసలు పెళ్ళంటేనే సావుకొచ్చింది. ఇప్పుడు జీవితంలోనే పెళ్ళంటే ఒక అందమైన కళ, కానీ ఇప్పుడు పెళ్ళనేది చాలా మందికి పీడకల. పెళ్ళైతే లేదని సూసైడ్ చేసుకునే ఇదే లోకంలో పెళ్లి అంగనే గురైతురు చాలా మంది. హనీమూన్ లో హారర్, క్రైమ్, థ్రిల్లర్లపై పెళ్లి బాజా టు చావు బాజా. ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ. ఈ మధ్య నేను చూసిన కొన్ని రోజులుగా వచ్చిన వార్తలు ఒకసారి చదువుతా చూడండి. ఎక్స్ట్రీమ్లీ టార్చర్డ్ బై వైఫ్ అండ్ ఇన్-లాస్, ఢిల్లీ కెఫే ఓనర్స్ వీడియో నోట్ బిఫోర్ వైఫ్ అండ్ లవర్ అరెస్టెడ్ ఫర్ హస్బెండ్స్. Women kills husband, mother-in-law chops body, dumps them in Meghalaya. UP women chops husband's body into 15 pieces, hides in cement drum. 36 days of marriage and a deadly meal. Bengaluru techie Atul Subhash by after sending 24 pages note blaming unending by wife. Throw my ashes in drain. UP techie accuses wife and die. ఈ మధ్య అయినా ఈ కేసులన్నిట్లలో కూడా ఇది కొంచెం బాగా వైరల్ అయ్యి మీ అందరికి తెలిసిన కేసు. ఇది షాకింగ్ ట్విస్ట్ ఇన్ మేఘాలయ కేసు. ఇందాక చదివిన దాంట్లోదే సోనం పే 20 lakhs టు హస్బెండ్స్. మోహిని చంపేటందుకు 20 లక్షలు ఇచ్చిందంట పిల్లర్లకు. పానిగ్రహణం పట్టిన వేలునే విరిచేస్తున్నారు, తాళి కట్టిన చేతులనే నరికేస్తున్నారు, కలిసి నడిచిన కాళ్ళనే ముక్కలు ముక్కలు కొడుతున్నారు. ఎందుకంత కషి, ఎందుకంత పగ? ఆగర్భ శత్రువు దొరికినా కూడా ఎవడిట్లా చేయడు కావచ్చు. టెర్రరిస్టులు, ఫ్యాక్షనిస్టులతో పోటీ పడి భార్యలు ఇట్లా ఎందుకు భర్తల్ని చంపుతున్నారు? ఇవన్నీ కేసులలో కూడా ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరికి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసినందుకు జరిగినాయో, లేకపోతే అరేంజ్ మ్యారేజ్లనే జరిగినాయో అని అనుకుంటే మన పొరపాటే. ఎందుకంటే ఇలా లవ్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లు, ఇష్టం ఉన్న మనిషిని పెళ్లి చేసుకున్నా లేకపోతే బలవంతంగా చేసిన పెళ్లి అయినా సరే ఏదైనా తేడా లేకుండా జరుగుతున్న క్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు, ఈ యూపీ విమెన్ది. ఒక నేవీ ఆఫీసర్ ఆమె ఈయన ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోని ఎదిరించి బయట కాపురం పెట్టిండ్రు పెళ్లి చేసుకొని. ఒక బిడ్డ కూడా పుట్టింది వీళ్ళ ప్రేమకు సాక్షిగా. కానీ తర్వాత ఆ భర్త యొక్క ఫ్రెండ్తోనే ఈమె ప్రేమలో పడ్డది. ఆ ప్రేమలో మునిగిన తర్వాత ఆ ఫ్రెండ్ ఈ పెళ్ళాం ఇద్దరు కలిసి 15 ముక్కల కింద నరికి ఆ భర్త బాడీని ఒక డ్రమ్ములేసి సిమెంట్ పోసేసి దర్జాగా అసలు ఏం చేయనట్టు ఇద్దరు కలిసి ట్రిప్కి వెళ్ళిపోయినరు. ఆఖరికి ఆ చిన్న బిడ్డని తల్లి దగ్గర వదిలిపెట్టి పోతే ఆ పిల్ల అమ్మమ్మకి నాన్న డ్రమ్ములున్నాడు అని చెప్పడం వల్ల ఈ విషయం బయటపడ్డది. నెక్స్ట్ ఇంకో కేసు, ఇది అరేంజ్ మ్యారేజ్ కేసు. ఇది ఢిల్లీలో జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఒక కెఫే పెట్టుకున్నారు, పార్ట్నర్స్ అయ్యిండ్రు. కొన్ని రోజులు బాగానే నడిచింది. దాని తర్వాత ఏదో మనస్పర్ధాలు వచ్చినాయి, ఇద్దరికి కొంచెం కొట్లాట్లయినాయి, విడిపోయినరు. విడిపోయిన తర్వాత కూడా భార్య 15 నిమిషాలు ఫోన్ చేసి నా అప్పు కూడా నువ్వే కట్టాలి, వేరే ఆప్షన్ లేదని టార్చర్ పెట్టి మాటలతోని హింస పెడితే ఆ భర్త 54 నిమిషాలు సెల్ఫీ వీడియోలో ఆయన బాధనంతా ఎల్లగక్కుకొని తర్వాత ఓన్లీ బికాస్ భార్య అండ్ అత్తమామల బాధ తట్టుకోలేక. అంటే రిలేషన్లు ఉన్నప్పుడు, అంటే ఒక బంధంలో ఉన్నప్పుడే కాదు, అది ఆ బంధాన్ని తెంచుకొని డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా మాటలతోని హింసించి టార్చర్ పెట్టి ఈ విధంగా చంపుతున్నారు. నెక్స్ట్ ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ కేసు. ఎంత దారుణమైన కేసు అంటే, ఇది పెళ్ళాము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి నీ ఇల్లు నీ ఆస్తులన్నీ నా పేరు మీద రిజిస్టర్ చేపియాల్సిందే, నా పేరు మీదనే ఉండాలి, లేదంటే నీ మీద గృహహింస కేసు పెట్టి నిన్ను నీ ఇంట్లోని జైల్లో దోపిస్తా అని చెప్పేసి అటు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ బ్రదర్తోని కలిసి ఈ నాటకాలన్నీ వేసి లాస్ట్కి మొగుడిని ఏ విధంగా చంపిందంటే, ఈమె నువ్వు ఆస్తులు గీస్తులు రాసిస్తావా లేకపోతే డౌరీ కేసు పెట్టాలన్నా, ఎక్స్ట్రా డౌరీ అడుగుతున్నావు, నన్ను టార్చర్ పెడుతున్నారు రోజు నా అత్త మామ నా ఇంట్లో అందరూ నా మొగుడితో సహా అని చెప్పేసి ఇట్లా టార్చర్ పెడితే ఈ మనిషికి, అంటే ఈ కేసు పెట్టిరట కూడా, నీ ప్రాపర్టీ అంతా నా పేరు మీద రాసేంత వరకు నేను పిల్లల్ని కూడా కనా అని చెప్పేసి సొంత తల్లి, తన తల్లి, ఆ వైఫ్ వాళ్ళ తల్లి అంటే అత్త ఎవరైతున్నారో ఆమెనే తీసుకుపోయి దగ్గరుండి మరి అబార్షన్ చేయించిందంట ఈమెకి, ఈ ప్రియా యాదవ్ అనేట ఆమెకి. ఇంత టార్చర్ అనుభవించిన వ్యక్తికి ఎంత విరక్తి కలిగిందంటే ఆ జీవితం మీద, నేను చచ్చిపోయిన తర్వాత ఏవైతే నా ఆస్తికలు ఉంటాయో వీటిని తీసుకుపోయి గంగల్లో ఇంకో దగ్గర కలపకండి, డ్రైనేజ్లో కలపండి అంటే అంత దరిద్రమైన బతికిన నేను, ఈ జన్మ నాది అట్లాంటిది అని ఫీల్ అవుతున్నాడు ఆయన. అంటే అంత దారుణమైన జీవితం ఇది నాది అనేది చెప్పాలనుకున్నాడు ఆయన. అంత విరక్తి పుట్టింది ఆయనకి. జార్ఖండ్లో జరిగిన ఇది ఇంకో ఇష్యూ. కరెక్ట్గా 36 రోజులకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోయాడు. ఏంది రీజన్ అని అంటే, ఇష్టం లేని పెళ్లి చేసింది వేరోళ్ళు పేరెంట్స్, కానీ చేసుకున్నది నువ్వే కదా అని చెప్పేసి భర్తతోనే పోయి
పొలానికి చల్లేటందుకు అని చెప్పేసి పురుగుల మందు కొనిపించి అది తిండిలో కలిపి పెట్టి చంపేసింది. ఆమె చూపు చూడండి. ఇంకో కేసు అస్సాంలో, దీనికి ఏం మాయరోగమో, అటు మొగుణ్ణి ఇటు అత్తని ఇద్దరిని చంపి మేల్ ఫ్రెండ్స్ సహాయం తీసుకొని వాళ్ళిద్దరిని చంపేసి ముక్కలు ముక్కలు కొట్టి తీసుకుపోయి మేఘాలయలో పడేసారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తీసుకుపోయి మేఘాలయ లోయలలో పడేసిండ్రు అని అంటే అసలు దొరకమని ఎంత ప్లాన్ వేసుకున్నామని అనుకుంటారు, కానీ దొరికిపోయారు వీళ్ళు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంది అని అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి నచ్చనప్పుడు, అది ఆడైనా మొగైనా నచ్చనప్పుడు విడిపోయే ఆప్షన్ ఉంది. డివోర్స్ తీసుకోవచ్చు. ఒక అడ్వకేట్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. అదో వదిలిపెట్టేసి పెద్ద ప్లాన్ వేసి దోస్తులతో కలిసి ఇట్లా చంపుదామా అట్లా చంపుదా, ఇంత క్రూరత్వం ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇదంతా మెంటల్ ఇష్యూ ఏమో అని డౌట్ వస్తుంది నాకు. అంతే కదా, ఇప్పుడు బేసిక్గా ఒక మనిషికి ఇంకో మనిషి నచ్చలేదు, ఇంకో మనిషి వేరో మూడో అతను నచ్చినప్పుడు ఆయన ఇష్టపడ్డది ఈయన ఇష్టపడలేదు, ఇంతే కదా కాన్సెప్ట్. ఏదేమైనా అది అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, బలవంత పెళ్ళైనా, ఏదైనా కానీ అందులో ఉన్న ఏకైక కాన్సెప్ట్ ఏంది అని అంటే ఈ ఇద్దరికి మధ్యలో ఇంకొకటి రావడము, వాడు ఈమెకి నచ్చడం. అట్లాంటప్పుడు ఈమె వీడిని వదిలించుకోవాలనుకోవడంలో భాగంగా విడాకులు అనే కాన్సెప్ట్ ఉండంగా కూడా వదిలించుకోకుండా వాడిని చంపేయాలన్నంత క్రూరంగా ఆలోచించడం ఏంది? మెంటల్గా ఎక్కడ లాస్ అవుతుంది బ్రెయిన్? ఎంత ఆలోచించినా అర్థమైంది ఒక్కటే ఏంది అని అంటే వీళ్ళు మాటలతో చంపేస్తారు లేదా వెపన్స్తో చంపేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు లేదా యూట్యూబ్లో వీడియోలు, ఇంతకు మించి వేరే సోర్సే కనబడతలేదు. ఇప్పుడు వరకు చూసిన అన్ని కేసులల్లో కొన్ని అబ్జర్వ్ చేస్తే అక్కడ పెళ్ళికి ముందు నీకు నేనంటే ఇష్టమా లేదా, నీకు ఇంతకుముందు ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయా, ఒకవేళ చెప్తే నేను వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తా, నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు నచ్చితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. రీసెంట్గా ఇంకోటి కూడా విన్నాం ఏంది అని అంటే లేచి తాళి కట్టే ముందు చెప్పు నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటా, ఇష్టం లేదంటే ఇప్పుడు కూడా ఆపేస్తా అని అడిగి మరి అంటే లిటరల్లీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం ఒక్కటే తక్కువ. ఇలాంటి కేసులు కూడా వచ్చినాయి. ఇంత అడిగి మరి పెళ్లిళ్ళు చేసుకుంటున్నా కూడా ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోవడం, ఎందుకు చంపుకోవడం? రీసెంట్గా జరిగిన సోనం ఇష్యూ ఏదైతుందో ఈమె మాత్రం చెప్తున్నా కదా 3 థ్రిల్లర్ సిరీస్లకి ఎంత కంటెంట్ కావాలో అంత ఇచ్చేసింది. అసలు ఎంత ప్లానింగు, ఎంత బుర్ర, ఏం కథ. ఈమె పెళ్లి చేసుకునే ముందే తల్లికి చెప్పిందంట, నేను వద్దంటుంటే నాకు ఇష్టం లేని వ్యక్తిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తున్నావు, నేను వేరేవాడిని ప్రేమిస్తున్నా అని చెప్పంగా కూడా చూడు నేను చెప్తున్నా వాడిని ఏం చేస్తాను అంటే ఇదెక్కడ పాపం, ఇదెక్కడ నేరం? తల్లి మీద కోపం తీసుకుపోయి అసలు ఏం తెలవని కొత్తగా పెళ్లి చేసుకొని నీ జీవితంలోకి వచ్చి నిన్ను బంగారంలాగా చూసుకోవాలనుకునేటువంటి చంపడం ఏంది? అండ్ మోరోవర్ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంది అని అంటే తల్లిదండ్రులు కూడా పెళ్లి చేద్దాం చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే పోయిన తర్వాత అడ్జస్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా? మన ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసి మన గడప దాటి పంపించేస్తే అయిపోయబ్బా నాకు అవసరమే లేదు ఏమైనా వేసుకొని అని అనుకుంటున్నారా? అర్థమైతలే. జీవితాలు మాత్రం సర్వనాశనం అవుతున్నాయి. పెళ్ళంటే భయపడిపోతున్నారు జనాలు. ఒక 20-30 ఏళ్ల కిందట అన్ని వార్తలు ఎట్లుండేవి అని అంటే వరకట్న వేధింపులు, కోడల్ని కిరోసిన్ పోసి తగలబెట్టేసిండ్రు, ఉరేసి చంపేసిండ్రు, అత్త మామ ఆడబిడ్డలు కలిసి టార్చర్ పెట్టి గ్యాస్ సిలిండర్ వేల్చి చంపేసిండ్రు. ఇట్లాంటి వార్తలు విపరీతంగా వినేటోళ్ళం మనం. ఇప్పుడు కూడా ఉండొచ్చు, బట్ వాటి పర్సంటేజ్ తగ్గిపోయి ఇలాంటి వార్తలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏవైతే భార్య అనే భర్తని చంపుతున్న వార్తలు ఉన్నాయో ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంట్లో భాగంగా ఈ పెళ్లికి సాక్ష్యంగా చిన్న సంటి పిల్లలు ఉంటే వీళ్ళు ఎందుకు అడ్డం అని చెప్పేసి వాళ్ళని చంపేటందుకు కూడా అసలు వెనుకపోతలేరు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నది ఒకటి ఏంటి అని అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లకి విపరీతంగా ప్లానింగ్లు, బడ్జెట్లు, హంగామా. ఆ పెళ్లి నిలబడుతుందా, నిలబెట్టుకుంటారా, చంపుకుంటారా తెలియని పెళ్ళిళ్ళకి కూడా మస్తుగా జరుగుతున్నాయి ఇవి. కానీ అసలు జరగాల్సింది ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్. అంటే ఏవైతే పెళ్లికి ముందు ఇటు భార్యకి అంటే భార్యాభర్తలు ఎవరైతే పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవ్వబోతారో వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఇటు సైడు రెండు వైపులా తల్లిదండ్రులకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ అనేది తీసుకోండి, మీకే మంచిది. కొంచెం మనశ్శాంతిగా ఉండండి, కొంచెం మెడిటేషన్ చేయండి, జర్రా ఏంది జీవితం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంది అని అంటే ఇంత ప్లానింగ్ చేసి ఒక మనిషిని చంపడం గురించి బుర్ర పెట్టే బదులు జీవితాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా మార్చుకోవాలి, నచ్చని జీవితంలో నుంచి బయటికి స్మూత్గా ఎట్లా రావాలి, హంగామా వేసుకోవడం, ఎదురుంగోళ్ళని చంపడం, ఇంత క్రైమ్ చేయడం, పోయి జైల్లో కూర్చొని ఇట్లా అని బళ్ళు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఏమన్నా సంతోషమా మీకు? ఏమన్నా ఇస్తుందా మీకు? దాంట్లో ఏం రాదు కదా.
అందమైన జీవితం కోసమే ఎవడైనా బతికేది. ఆ అందమైన జీవితం కోసం క్రైమ్ చేస్తే అల్టిమేట్గా జరిగేది బర్బాత్ అవ్వడమే తప్పితే ఇంకేమీ ఉండదు. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవడో బయటోడు ఏమనుకుంటాడు, చుట్టాలు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని తలొంచి తాడి కట్టించుకున్న నేను, లేకపోతే మా నాన్న మందు తాగేస్తా అన్నాడు అనేసి తాడి కట్టించుకున్న నేను. వద్దు. అనుకునేటోళ్ళు ఇప్పుడు అనుకుంటారు, తర్వాత అనుకుంటారు, ఎప్పుడైనా అనుకుంటారు. అంటే నువ్వు అత్తే వేస్తా అనుకోరా, అనుకుంటారు కదా, అప్పుడు ఇంకా పెద్దగానే అనుకుంటారు, ఇంకా గలీజనే అనుకుంటారు, దూరమే పెడతారు, అసలు ముఖం కూడా చూడరు. ఎందుకు మరి? అందుకోసమే అనుకునేటోళ్ళ గురించి ఆలోచించకండి, మీ జీవితం గురించి, మీ ప్రశాంతత గురించి ఆలోచించుకోండి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.